నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. క్రెడిట్ కార్డ్ ఉద్యోగం వచ్చి సాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించే అంశం ఇది. చెప్పుకోవడానికి గర్వంగానే ఉంటుంది. ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరిగ్గా వాడితే అందంగా బాగానే ఉంటుంది. అదే సరిగా వాడకపోతే ఉరితాడులా బిగుసుకుంటుంది. వదిలించుకోలేని భారంగా మారుతుంది. వడ్డీలపై వడ్డీలను కట్టాల్సి ఉంటుంది. ఎకనామిక్ ఇన్‌బ్యాలెన్స్ ఉన్నవారు దీన్ని ఉపయోగించకపోవడం బెటర్. ఒకవేళ తప్పనిసరి అయితే కొన్ని విషయాలను మాత్రం తప్పక పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డుల నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందాలంటే వాటిని ఎక్కడ, ఎలా, ఎప్పుడు వాడాలనేది తెలుసుకోవాలి. 2, 3 క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు ఆర్థికంగా భరోసాగానే ఉంటుంది. అయితే ఆదాయానికి మించిన ఖర్చులు మాత్రం ఎప్పుడూ చేయవద్దన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏ కార్డులో పరిమితి ఎంత ఉంది, దాంట్లో ఏ అవసరానికి ఏది వాడాలనేది ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి. బిల్లుల చెల్లింపులు, నిత్యావసరాల కొనుగోళ్లు, వినోదం కోసం ఖర్చులు, ఇలా ఏదైనా ముందుగానే ఓ ప్లాన్ వేసుకోవాలి. వాటిని మించి అస్సలు ఖర్చు చేయకూడదని ఫిక్స్ అవ్వాలి. దీని ప్రకారమే కార్డుల్ని వినియోగించుకోవడం అలవర్చుకోవాలి. ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తారన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. అప్పుడే బిల్లుల చెల్లింపులు కూడా సులభమవుతాయని చెప్పొచ్చు. ప్రతి క్రెడిట్ కార్డుపై చేసే ట్రాన్సాక్షన్లకు ఖచ్చితంగా మెసేజ్ వచ్చేలా చూసుకోవాలి. బిల్ పేమెంట్ డేట్ ఎప్పుడు ఉందన్న విషయం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కార్డు లిమిట్ను మించి వాడినప్పుడు వార్నింగ్ అలర్ట్ రావాలి. 2, 3 క్రెడిట్ కార్డుల టైంను గుర్తుంచుకొని బిల్ పేమెంట్స్ చేయడం కష్టమే కావచ్చు. అందుకే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా గడువు తేదీకి ఒక రోజు ముందుగానే బిల్లింగ్ అయ్యేలా ఆటోమేటిక్ చేసుకోండి. దీంతో ఫైన్స్ పడకుండా ఉంటుంది. నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించకుంటే మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. సో ముందుగా బిల్లింగ్ అయ్యేలా ఉంటేనే క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళండి. కొంతమందికి శాలరీ లేట్గా రావచ్చు. అలాంటప్పుడు ముందుగానే సర్దే వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. 2, 3 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుని తీసుకోవడం అంత మంచిది కాదు. ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు అవసరానికి మించి ఖర్చు చేసే ప్రమాదం ఉంటుంది. క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ డౌట్గా ఉంటే వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేయండి. క్రెడిట్ స్కోర్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పేరు మీద లోన్లు, కార్డులు ఉండే అవకాశం ఉంటుంది. వీటిపై క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయాలి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఎప్పుడు ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డ్ నుంచి లోన్లు తీసుకునేటప్పుడు కూడా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఇక్కడ కూడా వడ్డీ రేటు ఎక్కువగా పడుతుంది. రివార్డుల్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వాడుతుండాలి. క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్, రివార్డ్ పాయింట్స్ వంటివి ఏ కార్డ్‌పై ఉన్నాయో తెలుసుకొని వాడుకోవాలి. క్రెడిట్ కార్డులకు ఫీజులు, ఇయర్లీ ఛార్జెస్ వంటివి ఉండవు. ఎక్కువ కార్డులు ఉంటే ఆర్థికంగా భారం కూడా అవుతుంది. అందుకే ఎక్కువ లిమిట్ ఉన్న, ఎక్కువ కాలం నుంచి వాడుతున్న కార్డుల్ని ఉంచుకొని మిగతా వాటిని రద్దు చేసుకోవడం ఉత్తమం. కార్డు పరిమితిలో 30% మించి ఎప్పుడూ వాడకపోవడమే మంచిది. లేకపోతే అది అప్పుల ఊబిలోకి లాగుతుంది. క్రెడిట్ కార్డును చాలా మంది తమ అవసరాలకు డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. కొంతమంది కార్డులు క్రెడిట్ కార్డ్‌పై క్యాష్ అడ్వాన్స్, డెబిట్ కార్డులు స్వైప్ చేయడం లాంటిదని అనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డు సంస్థ అడ్వాన్స్ మొదటి రోజు నుంచే వడ్డీని వసూలు చేస్తుంది. వడ్డీతో పాటు క్యాష్ అడ్వాన్స్ ఫీజు కూడా వసూలు చేస్తుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీరు తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ, అంటే నెలకు 3% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్‌తో క్యాష్ అడ్వాన్స్ తీసుకోవడం అర్థవంతం కాదు. మీకు ఏదైనా అత్యవసర పరిస్థితికి డబ్బు అవసరమైతే క్యాష్ అడ్వాన్స్‌కు బదులు పర్సనల్ లోన్ కూడా తె
క్యాష్ అడ్వాన్స్‌కు బదులు పర్సనల్ లోన్ కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను సంప్రదించి తక్కువ వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడం మేలు. ఇలాంటి వ్యక్తిగత రుణాలకై ఎప్పుడూ మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం ఇంకా మంచిది. సో, మొత్తంగా చూసుకుంటే క్రెడిట్ కార్డ్‌ను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తే అది చాలా జాగ్రత్తగా ఉంటుంది. లేకపోతే ఉరితాడులా ప్రతి నెల బిగుసుకుంటూనే ఉంటుంది. అప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. బ్యాంకు నుంచి నోటీసులు రావడం, ఇంట్లో వాళ్లకు విషయం తెలియడం, తద్వారా మనపై నమ్మకం పోయేలా చేసుకోవడం కంటే మొత్తంగా తెలుసుకొని వాడటం ఉత్తమమైన పని. మరి మీలో ఎంతమంది క్రెడిట్ కార్డ్‌ను సరిగ్గా యూజ్ చేస్తున్నారు? కార్డ్‌ను సరిగ్గా యూజ్ చేయలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్‌లో తెలియచేయండి.